హలో చిల్డ్రన్స్, నేను మళ్ళీ ఒక కొత్త కథతో వచ్చాను. ఈరోజు మనం ఏ కథ చెప్పుకుంటున్నామో తెలుసా? కోతి, మొసలి. ఈ కథలో కోతి తన సమయస్ఫూర్తితో మొసలి బారి నుంచి ఎలా తప్పించుకుందో చూద్దాం. ఇంకా లేట్ ఎందుకు, కథలోకి వెళ్దామా? కోతి, మొసలి కథ. ఒకప్పుడు ఒక అరణ్యంలో ఒక మొసలి నదిలో నివసించేది. అదే నదీ తీరంలో ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక కోతి నివసించేది. ఆ చెట్టు పండ్లు తిని కోతి చాలా సంతోషంగా గడుపుతూ ఉండేది. ప్రతిరోజూ పండ్లు తింటూ కొంత మొసలికి ఇచ్చేది. ఇలా వాళ్ళిద్దరికీ స్నేహం ఏర్పడింది. ఒకరోజు మొసలి తన ఇంటికి వెళ్లి తన భార్యకు ఆ నేరేడు పండ్లు ఇచ్చింది. అవి తినగానే మొసలి భార్యకి చాలా ఇష్టం వచ్చింది. ఆమె ఇలా అనింది, ఈ పండ్లు తింటూ ఉంటే ఆ కోతి గుండె ఎంత తియ్యగా ఉంటుందో ఊహించు. నాకు ఆ కోతి గుండె కావాలి. దానిని తీసుకురా. మొసలి తొలుత అంగీకరించలేదు. కాని భార్య బలవంతం చేయడంతో మొసలి కోతిని మోసం చేసే యోచన వేసింది. ఒకరోజు మొసలి కోతిని తన ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించింది. కోతి తొలుత సందేహపడింది. కాని మొసలి నిజంగా స్నేహితుడనుకుని ఒప్పుకుంది. మొసలి కోతిని తన వీపుపై కూర్చోబెట్టుకుని నది దాటుతుండగా మధ్యలో తన యథార్థ ఉద్దేశ్యం చెప్పేసింది. నిజానికి నా భార్య నీ గుండె కావాలని కోరుకుంది. అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను అని. దీనిని విన్న కోతి తెలివిగా ఇలా అంది, అయ్యో, నా గుండె నేనెప్పుడూ చెట్టుపై వదిలి వస్తాను. ఇక్కడికి తెచ్చుకోలేదు. నన్ను నేరేడు చెట్టు వద్దకి తీసుకెళ్ళు. గుండె తీసుకుని వస్తాను అని. అవిశ్వాసం లేకుండా మొసలి వెంటనే కోతిని తిరిగి నేరేడు చెట్టు వద్దకి తీసుకువచ్చింది. చెట్టుమీదకు ఎగిరిపోయిన కోతి నవ్వుతూ చెప్పింది, ముసలి, గుండెను ఎవరు బయటపెడతారు? నీ మూర్ఖత్వానికి నిదర్శనమిదే అని. అలా కోతి తన తెలివితో మొసలి చేతిలోంచి తప్పించుకుంది. నీతి: ఆపదలో మనసుగాక మతిని వాడాలి. తెలివైనవాడు ఎప్పుడూ ప్రమాదం నుండి బయటపడగలడు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.